रोय तेरे बस को टैक रोय बस को टैक रोय उड़ जावा बट्टे बट्टे అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు ఏమన్నారు అరే చిన్నోడా అవునా అక్కకి పైసలు పంపి బిడ్డ పంపించాను నాన్న లంచోడక పైసలు పంపి అంటే జేబులో పెట్టుకొని పంపించినంటావు నాకే అబద్ధాలు చెప్తావు నువ్వు ఇట్లా అబ్బాయి మీద ఎన్ని రోజులు బతుకుతావురా లంచోడక ఎటన్నా పోయి సావురా మా మనసుకు మనశ్శాంతన దొరుకుతుంది ఓ పాడుగా ఏరా 500 పోయాయా? నువ్వెప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? వస్తేవి కానీ నీ ముఖం మీద దెబ్బలేంట్రా? ఏం లేదురా, సిటీ పోయినా ఆడ పోయి దెబ్బలు కొడుతున్నా. ఎవడో మా అయ్యకు ఫోన్ చేసి నీ కొడుకు రోజుకొక దాంతో తిరుగుతుండు, రోజుకొక ఆంటీని ఎక్కించుకొని తిరుగుతుండు అని చెప్పి ఫోన్ చేసిండు. మా అయ్య నాకు ఫోన్ చేసి కొడుకా నీకు పెళ్లి గడియలు వచ్చినాయి తొందర రారా అంటే నేను ముడుచుకుంటా చూసినాక అలా గిట్లా లగ్గం చేసిండు నాకు. ఈ లోకం పని చేసుకునేవాడిని పని చేసుకొనియదు, ఎదిగేవాడిని ఎదగనివ్వదు, కుంగిపోయేవాడిని చూసి నవ్వడమే కాకుండా ఎగతాళిగా మాట్లాడుతుంది. మా సరే గాని నువ్వెందుకు డల్లుకున్నావురా? కొత్తగా ఏమున్నదిరా, ఎప్పుడు జరిగేది. కానీ ఈ జనాలకి మనోళ్ళకి సమాధానం చెప్పేలా ఎదగలరా. రాజకీయాల్లోకి పోదామా? మనకి ఇంట్లో అన్నమే చక్కగా పెడతలేరు, ఓట్లు కూడా వేస్తారా? పోనీ సినిమాలలో పోతే ఎవడో ఫోన్ చేసి మీ అయ్యకి నీ కొడుకు ఆ అమ్మాయిలతో తిరుగుతుండు ఆడలతో తిరుగుతుండు అంటే నమ్మినోడు మీ అయ్య. సినిమాలకు పోయి నిజంగానే ఆడలతో యాక్టింగ్ చేస్తే సంపేస్తాడు. ఇక పోనీ బిజినెస్ చేద్దామా? ఒక బీరు పైసలు తీరా, బిజినెస్ తర్వాత చేద్దాం. కానీ ఉన్న 500 మీ అయ్య ఎత్తుకొని పోయిండు, ఈడు ఇంకా బిజినెస్ చేస్తాడంట. ఇవన్నీ కాదురా, ఒక్కటి ఉంది కానీ ప్రాణాలకు తెగియాలి. అవునా? ఏంట్రా అది? కన్నుల గుట్ట. కన్నుల గుట్టనా అంటే ఏంట్రా అది? ఒరేయ్, నువ్వు ఊళ్ళో ఎందుకుంటున్నావురా? చచ్చిపో. ప్లీజ్ చెప్పు. కన్నీటి గుట్ట మధ్యలో బావి, ధైర్యం చేసి ఒక్క చుక్క నీళ్లు తాగితే ఓకేనా? ఓకేరా, కానీ ఆడ ఏం దొరికినా మనం సమానంగా పాలు పంచుకోవాలరా. ఒరేయ్, షేమియా చక్కెర కూడా తెస్తారా? ఉత్త పాలైతే ఏం మంచిగా ఉంటది. ఒరేయ్, ముందే ముఖం ఉప్పింది, కొడితే పగిలిపోతుంది. ఇప్పుడు వాడు చెప్పింది 1,000 తులాల బంగారం దొరికితే ముగ్గురికి 50-50-50 అని అర్థం. మరి 850 ఎవరికి ఇద్దాం? నీకేరా, నీకే. తీసుకో. థ్యాంక్స్ మామా, ఇన్ని రోజులు నా మీద ప్రేమ లేదనుకున్నా మామా మీకు, కానీ ఈరోజు మొత్తం నాకే ఇస్తుంటున్నారు మామా. చాలు మామా, చాలు. కానీ మీరు మొత్తం నాకే ఇచ్చిన మీకేం అన్యాయం చెయ్య మామా. మీ ఇద్దరికి తులం బంగారం ఇస్తా మామా నేను. చాలు. ఒరే, అని మూతి కుట్లేరా, వాని వదిలేరా. మనం ఎప్పుడు పోదాం చెప్పు? ఇప్పుడే పోదాం. ఇప్పుడా?
ఈ బట్టల మీదనా? ఇంటికి పోయి స్నానం చేసి బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని రా. ఓకే మామ. నేను పువ్వులు పెట్టుకోవడం ఏందిరా? నేను మొగోన్నిరా, మొగోన్ని. మరి ఆడవాట్లు తీరు ఎందుకు చేస్తున్నావురా? పని కొద్దిసేపు వదిలేరా. కానీ రాత్రినే పోవన్నా. రాత్రి అయితే మన కంటికి అన్నీ కనిపిస్తాయి. పగలైతే మొత్తం నార్మల్ గానే ఉంటారు. పోయినా మనకి ఏం దొరకదు. ఇది రాత్రి పూట చేసే పని మాత్రమే. ఓకేరా, పద పోదాం. సిగోమమ్మ, కన్నుల పుట్ట. కళ్ళు లేవేంద్రా? రాత్రి కదరా, మూసుకున్నాయి. అయితే పగలద్దాంపా, కనబడతాయి. ఒరే నీ ముఖంలో నా మొక్క నడుబే. అదిగోరా, అవునరా కన్నీటి బావి. కానీ ఆ బావి దగ్గర ఎవరో ఉన్నట్టున్నారా. ఎట్లా? నక్కే కాదురా, తొక్కుకుంటా పోవాలి. పండ వీటి తొక్కితే పెండ బయటికి వస్తుంది. అవి గాని మనల్ని చూసినాయి అనుకో, చూద్దాము ఇపే. ఏం చేద్దాంరా? బట్టి వాలకం చూస్తుంటే మంచి ఆకలి మీద ఉన్నాయిరా. మనం అటు సైడ్ కానీ సపోర్ట్ చేసినాం అనుకో, ఏదో ఉందని అన్ని అటు సైడ్ వెళ్ళిపోతాయి. ఈ లోపు మనం ఆ బావిలోకి వెళ్ళి ఓకే పద. గృహ యంత్ర ఎంతగానం బాగుంది. ఉంటావా ఇక్కడే? ఆ నన్ను ఇక్కడే ఉంచి మీరిద్దరు బంగారం మొత్తం తీసుకుపోయి మంచిగా బతుకుదామని చూస్తున్నారు కదా. ఆశ పడం వాడా. మరి గృహ ఎట్లుంటే నీకెందుకు పే? మూసుకొన్నాడు. ఎవర్రా మీరు? మంచి ఆకలి మీద ఉన్నప్పుడు వచ్చారు, సావెత్తుకుంటూ వచ్చారు కదరా. రండిరా, రండి. ఒరే చంపేస్తుంది మరా, భయమైతుందిరా. అదే అన్నది కదరా, మంచి ఆకలి మీద ఉందని. మన మనిషికి అర్థం ఇచ్చాం అనుకో, అది తాగని కదా వెళ్ళిపోతుంది. ఆ బంగారం తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? మరి ఇంకేంద్రా సుశృతి కానీ. రక్తం రక్తం రే బంగారం రా.
రేయ్ 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 ఏమైంది రావానికి? ఏం లేదురా, ఇంతకుంది ఇలా అయ్య పొట్టు పొట్టు కొట్టిండు. ఎంత లేపినా గాని లేస్తలేడు. రాయ్ లేవు. ఏది నా బంగారం? ఏది నా నాణ్యాలేవి? నా బంగారం, నా నాణ్యాలు ఎక్కడ ఎక్కడ? నాణ్యాలు లేవు గాని మీ అయ్యలుంగిలో గుత్తి కర్పూరాలున్నాయి, పోయి తెచ్చుకోపో. ఆ! లాస్ట్ పంచ్ మంద అయితే దానికి వచ్చే కిక్కే వేరు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రస్తుతానికి ఒక్కనే ఉన్నా, అది నాకు ఇట్లా చేసుకోవాల్సిన టైం దొరికినప్పుడు చేస్తున్నా. వీడియోస్ అయితే మ్యాక్సిమం లేట్ అవుతున్నాయి మన ఛానల్లో, కానీ ఒక్కరినున్న వీడియో చేయలేకపోయినా కానీ చేసే టైం దొరికితే మాత్రం బెస్ట్ కంటెంట్ మాత్రమే ఇస్తా. ఈరోజు ఒక్కనే కావచ్చు కానీ రేపు మన టీంలోకి ఇంకో 10 మంది అయినా రావచ్చు. వచ్చినప్పుడైనా కానీ మీకు బెస్ట్ కంటెంట్, బెస్ట్ అవుట్పుట్ ఇస్తాను నేను. సో అప్పటిదాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి మంచి లైక్లు ఇవ్వండి. చూద్దాం ఎన్ని లైక్లు వస్తాయి చూద్దాం. సో బాయ్. మీ గల్లీకొక్కడు అనిల్ గుమ్మాడి.